హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ షీక్ కబాబ్ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది చికెన్ కీమా 300 గ్రామ్స్ అండి. ఇది బ్రెడ్ క్రమ్స్ రెండు బ్రెడ్స్ తీసుకొని క్రమ్స్ లాగా చేసుకున్నానండి. హాఫ్ ఎగ్ అండి, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, లెమన్ 1, కారం 2 స్పూన్లు, మసాలా పౌడర్ 2 స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు అండి, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ అండి. మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవచ్చు. చీజ్ అండి. ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. చాట్ మసాలా నిమ్మకాయ తప్ప అన్నీ ఈ కీమాలో వేసుకొని శుభ్రంగా కలుపుకొని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి కనీసం 2 అవర్స్. ఎగ్ కూడా వేసుకోవాలండి. దీంట్లోనే హాఫ్ ఎగ్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి శుభ్రంగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని 2 అవర్స్ తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రైగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, షీక్ కబాబ్స్ లాగా. లేదు అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నానండి. ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిలో చికెన్ కీమా, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు అండి. ఇది ఇవన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను. చీజ్ అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి 3 కలిపి చేసిన పేస్ట్ అండి. యాక్చువల్గా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, కానీ మన నోటి కింద తగిలితే చాలామందికి ఇష్టపడదు. సో నేను గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. దీనిలోనే కొత్తిమీర, ఉప్పు అండి, ఉప్పు తగినంత వేసుకొని ఇది బ్రెడ్ క్రమ్స్తో కలిపి 2 అవర్స్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. త్రీ అవర్స్ మ్యారినేట్ చేశానండి. దీనిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, ఆ వీడియో మిస్ అయ్యింది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగానే చేసుకోవచ్చు, లేకపోతే నిలువుగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలండి. ఇవన్నీ ఈ విధంగా చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలండి. అది అయ్యాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన చాట్ మసాలా, లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు దీనిపైన నేను చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ షీక్ కబాబ్స్. దానిపైన లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నానండి. ఇది ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చికెన్ షీక్ కబాబ్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.